హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ముందుగా సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, పరిపక్వతపై ప్రభావం చూపు కారకం కానిది. ఆప్షన్స్: శిక్షణ, అభ్యాసం, అనుభవం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. శిక్షణ, అభ్యాసం, అనుభవం మూడు ప్రభావం చూపు కారకాలు కావన్నమాట. నెక్స్ట్ బిట్టు, ఒక శిశువు 2 సంవత్సరాల నాటికి 8 కేజీల బరువును చేరుకున్నాడు. ఇది ఏ రకమైన మార్పు? ఆప్షన్స్: వికాసం, పరిణతి, పెరుగుదల, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పెరుగుదల. అంటే పెరుగుదలని మనం కౌంట్ చేయగలుగుతాం. 2 సంవత్సరాల నాటికి 8 కేజీల బరువు పెరిగాడు కదా, కాబట్టి మనం కౌంట్ చేయగలిగాం కాబట్టి పెరుగుదల అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ బిట్టు, శిశువు 18 నెలల నాటికి స్వరపేటిక తన సామర్థ్యాలను పూర్తిగా సంతరించుకుంది. ఇది ఏ రకమైన మార్పు? ఆప్షన్స్: పరిణతి, పెరుగుదల, వికాసం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పరిణతి. నెక్స్ట్ బిట్టు, 7 సంవత్సరాల నాటికి శిశువు సంఘంలో తనకు అవసరం అయిన వారితో సంభాషణ చేస్తున్నాడు మరియు సైకిల్ తొక్కుతున్నాడు. ఈ లక్షణం ఏ రకమైన మార్పు? ఆప్షన్స్: వికాసం, పరిణతి, పెరుగుదల, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వికాసం. నెక్స్ట్ బిట్టు, క్రింది వాటిలో క్రమశిక్షణగా బడికి వెళ్ళడం, పెద్దలను గౌరవించడం అనేది దేనికి సంబంధించినది? ఆప్షన్స్: పెరుగుదల, వికాసం, పరిణతి, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ వికాసం. అంటే పెద్దలను గౌరవించడం, స్కూల్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించిన అన్నమాట. నెక్స్ట్ బిట్టు, శిశువులో పరిణతి లక్ష్యాల సమితి ద్వారా వ్యక్తం చేయునది. ఆప్షన్స్: పరిణతి, వికాస దశ, పెరుగుదల, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వికాస దశ. నెక్స్ట్ బిట్టు, వ్యక్తిలో జీవిత పర్యంతం కొనసాగునది. ఆప్షన్స్: పరిణతి, వికాసం, పెరుగుదల, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ వికాసం. జీవితాంతం కొనసాగేది వికాసం అన్నమాట. అంటే పెద్దలను గౌరవించడం, ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించినవి కదా. ఇవన్నీ మారవు కాబట్టి, ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కాబట్టి ఆన్సర్ వికాసం. నెక్స్ట్ బిట్టు, వికాస లక్షణం కానిది. ఆప్షన్స్: దిశాయుతం, తిరోగమన మార్పు, క్రమబద్ధమైనది, పురోగమన మార్పు. కరెక్ట్ ఆన్సర్ తిరోగమన మార్పు. నెక్స్ట్ బిట్టు, పెరుగుదలకు సంబంధం కలిగినది. ఆప్షన్స్: సమన్వయం కలిగినది, పొందికగా ఉంటుంది, పరిమాణాత్మకం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పరిమాణాత్మకం. ఎందుకంటే పెరుగుదలని మనం కొలవగలుగుతాం కాబట్టి, ఇంత పెరిగాడు అంత పెరిగాడని కొలవగలుగుతాం కాబట్టి ఆన్సర్ పరిమాణాత్మకం. నెక్స్ట్ బిట్టు, పరిణతికి చెందినది. ఆప్షన్స్: కాలంతో పాటు వస్తుంది, పరిసర ప్రభావం ఉండదు,
అంతర్గత శక్తుల వివర్తన పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ బిట్టు, వ్యక్తి వికాసంలో అనువంశికత పాత్రకు ప్రాధాన్యత ఇచ్చిన వారు. ఆప్షన్స్ బోరింగ్, వుడ్వర్త్, వాట్సన్, ఫ్రీమన్. కరెక్ట్ ఆన్సర్ ఫ్రీమన్. నెక్స్ట్ బిట్టు, అనువంశికతకు వ్యక్తి వికాసంలో ప్రాధాన్యతను ఇవ్వని వారు. ఆప్షన్స్ బోరింగ్, గోడార్డ్, గ్రెగర్ మెండల్, ఫ్రీమన్. కరెక్ట్ ఆన్సర్ బోరింగ్. నెక్స్ట్ బిట్టు, మెదడు, జీర్ణాశయం, జననేంద్రియాలలో వచ్చే మార్పులను సూచించేది. ఆప్షన్స్ పరిపక్వత, వికాసం, పెరుగుదల, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పెరుగుదల. అంటే మెదడులో జీర్ణాశయం, జననేంద్రియాలు అన్నీ అభివృద్ధి చెందుతాయి కదా, కాబట్టి ఆన్సర్ పెరుగుదల. నెక్స్ట్ బిట్టు, జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడమే డాష్. ఆప్షన్స్ పరిపక్వత, పెరుగుదల, వికాసం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పరిపక్వత. వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా పెరిగి అభివృద్ధి చెందడాన్నే పరిపక్వత అంటారు. నెక్స్ట్ బిట్టు, ప్రత్యేక శిక్షణ ఏమాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మకమైన మార్పు. ఆప్షన్స్ వికాసం, పరిపక్వత, పెరుగుదల, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పరిపక్వత. నెక్స్ట్ బిట్టు, అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధి. ఆప్షన్స్ పరిణతి, పెరుగుదల, వికాసం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పరిణతి. నెక్స్ట్ బిట్టు, జీవి పుట్టినది మొదలు మరణించే వరకు వచ్చే గుణాత్మక మార్పు. ఆప్షన్స్ పెరుగుదల, వికాసం, పరిపక్వత, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వికాసం. నెక్స్ట్ బిట్టు, పెరుగుదలకు సంబంధించనిది. ఆప్షన్స్ ఇది పరిమాణాత్మక మార్పు, దీనిని కొలవవచ్చును, నిరంతర ప్రక్రియ, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ నిరంతర ప్రక్రియ. ఎందుకంటే పెరుగుదల అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది కదా. ఇందులో బిట్లో అడిగింది ఏంటి, పెరుగుదలకు సంబంధించనిది. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, ఇది పరిమాణాత్మక మార్పు. పరిమాణాత్మక మార్పు అంటే కొలవగలిగేది. సెకండ్ ఆప్షను దీన్ని కొలవచ్చు, అంటే అంత పెరిగాడు ఇంత పెరిగాడు అని చెప్తాం కదా, అదనమాట. నెక్స్ట్ ఆప్షన్ నిరంతర ప్రక్రియ. పెరుగుదల అనేది నిరంతరం ఎప్పటికీ జరగదు కదా, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. కాబట్టి సంబంధించనిది అంటే నిరంతర ప్రక్రియ అనేది సంబంధించింది అనమాట. నెక్స్ట్ బిట్టు, పెరుగుదల అనగా. ఆప్షన్స్ గుణాత్మక సంబంధమైన మార్పు, మాపన సంబంధమైన మార్పు, జీవితాంతం జరిగే ప్రక్రియ, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ మాపన సంబంధమైన మార్పు.
ఎలాగంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, గుణాత్మక సంబంధమైన మార్పు అంటే పెరుగుదల అనేది పైకి కనపడుతుంది కదా, అంటే అది గుణాత్మకమైన మార్పు కాదనమాట. నెక్స్ట్ మాపన సంబంధమైన మార్పు, పెరుగుదలని మనం కొలవచ్చు కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ జీవితాంతం జరిగే ప్రక్రియ, పెరుగుదల అనేది జీవితాంతం జరుగుతుందా, లేదు, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మాపన సంబంధమైన మార్పు. నెక్స్ట్ బిట్టు, వికాసం అనగా ఆప్షన్స్ సంచితమైన మార్పు, మాపన సంబంధమైన మార్పు, ఖచ్చితంగా కొలవగలిగేది, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సంచితమైన మార్పు. ఎలాగంటే సెకండ్ ఆప్షన్ చూడండి, మాపన సంబంధమైన మార్పు, వికాసాన్ని మనం మాపనం చేస్తాము, దేన్ని పెరుగుదలని అయితే మనం మాపనం చేయగలుగుతాము. నెక్స్ట్ది ఖచ్చితంగా కొలవగలిగేది, మనం వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేము, పెరుగుదలను మాత్రమే ఖచ్చితంగా కొలుస్తాము కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సంచితమైన మార్పు. నెక్స్ట్ బిట్టు, పరిపక్వతకు సంబంధించినది. ఆప్షన్స్ పరిసరాల ప్రభావానికి లోనవుతుంది, అంతర్గతంగా జరిగే పరిమాణాత్మక మార్పు, గుణాత్మకమైనది, బయటకు కనిపించే మార్పు. కరెక్ట్ ఆన్సర్ గుణాత్మకమైనది, పరిపక్వత అనేది గుణాత్మకమైనది అన్నమాట. నెక్స్ట్ బిట్టు, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథం రచయిత. ఆప్షన్స్ షేక్స్పియర్, పియాజే, కోల్బర్గ్, భాగ్లే. కరెక్ట్ ఆన్సర్ భాగ్లే. నెక్స్ట్ బిట్టు, ఈ క్రింది వానిలో సరి అయినది. ఆప్షన్స్ పరిణతి F ఇంటూ వికాసం ఇంటూ అభ్యసనం, పరిపక్వత F ఇంటూ వికాసము ఇంటూ పెరుగుదల, వికాసం F ఇంటూ పరిపక్వత ఇంటూ పెరుగుదల, వికాసం F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వికాసము F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు, శిశువు నడవటానికి తగిన పరిపక్వత వయస్సు. ఆప్షన్స్ 11 నెలలు, 14 నెలలు, 11 సంవత్సరాలు, 9 నెలలు. కరెక్ట్ ఆన్సర్ 11 నెలలు, శిశువు నడవటానికి పరిపక్వత వయస్సు 11 నెలలు. నెక్స్ట్ బిట్టు, జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పు. ఆప్షన్స్ పెరుగుదల, పరిణతి, వికాసం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వికాసం. నెక్స్ట్ బిట్టు, పరిపక్వతకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది. ఆప్షన్స్ చూడండి, పరిపక్వత కేవలం పరిసర సంబంధంతోనే జరుగుతుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిపక్వత జరుగుతుంది, పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించింది, పరిపక్వతను వివరించలేం. కరెక్ట్ ఆన్సర్ పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించింది. నెక్స్ట్ బిట్టు, త్రికవలలు అనగా. ఆప్షన్స్ 3 అండాలు ఫలదీకరణం చెంది 3 శిశువులు జన్మించుట, 2 అండాలు ఫలదీకరణం చెంది 1 2గా విడిపోయి 3 శిశువులు జన్మించుట, 1 అండం ఫలదీకరణం చెంది 2గా విడిపోయి 2 శిశువులు జన్మించుట, 1 and 2. కరెక్ట్ ఆన్సర్ 1 and 2. ఫస్ట్ది సెకండ్ది, 3 అండాలు ఫలదీకరణం చెంది 3 శిశువులుగా జన్మించడం. నెక్స్ట్ ఏంటి, 2 అండాలు ఫలదీకరణం చెంది ఆ 2 అండాల్లో 1 2గా విడిపోయి మొత్తం 3 శిశువులు జన్మించడం. ఇవి 2 కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ బిట్టు, ఉద్వేగ కెథారిస్ అనేది. ఆప్షన్స్ పరిణతి, పరిపక్వత, పెరుగుదల, వికాసం. కరెక్ట్ ఆన్సర్ వికాసం.
నెక్స్ట్ బిట్టు 9 నెలలు నిండేసరికి శిశువు గోడ పట్టుకొని నడవగలగడం అనేది డాష్. ఆప్షన్స్ పెరుగుదల, వికాసం, పరిణతి, భౌతిక వికాసం. కరెక్ట్ ఆన్సర్ పరిణతి. నెక్స్ట్ బిట్టు ఈయనను శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి అగ్రగణ్యుడిగా భావిస్తారు. ఆప్షన్స్ ఫ్రాయిడ్, వూండ్, స్టాన్లీ హాల్, ప్రోబెల్. కరెక్ట్ ఆన్సర్ స్టాన్లీ హాల్. శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి అగ్రగణ్యుడు స్టాన్లీ హాల్. నెక్స్ట్ బిట్టు వికాసానికి సంబంధించి సరి అయినది. ఆప్షన్స్ చూడండి. పరిసర ఆటంకాలు ఉంటాయి, ప్రతి దశలో ఆటంకం ఉంటుంది, భౌతిక మానసిక ఆటంకాలు ఉంటాయి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. వికాసంలో పరిసర ఆటంకాలు ఉంటాయి, ప్రతి దశలో ఆటంకాలు ఉంటాయి, భౌతిక మానసిక ఆటంకాలు ఉంటాయి. పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ బిట్టు పరిపక్వతకు సంబంధించని అంశం. ఆప్షన్స్ చూడండి. వ్యక్తి అనుభవాలపై, అభ్యాసాలపై ఆధారపడుతుంది, జీవి పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణం, ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తుల ప్రవర్తనలో వచ్చే మార్పు, వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తన క్రమంగా మార్పు సంభవించడం. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి అనుభవాలపై, అభ్యాసాలపై ఆధారపడుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే పరిపక్వత అనేది వ్యక్తి అనుభవాలపై, అభ్యాసాలపై ఆధారపడదు. ఇక్కడ పరిపక్వతకు సంబంధించని అంశం అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయస్సు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు. అయినా ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అనేది దీనిని తెలియజేస్తుంది. ఆప్షన్స్ పరిపక్వత, అభ్యసనం, పెరుగుదల, వికాసం. కరెక్ట్ ఆన్సర్ వికాసం. నెక్స్ట్ బిట్టు సమరూప కవలలు అనగా. ఆప్షన్స్ చూడండి. 2 అండాలు ఫలదీకరణం చెంది 1 2గా విడిపోయి 3 శిశువులు జన్మించుట, 2 అండాలు ఫలదీకరణం చెంది 2 శిశువులు జన్మించుట, 1 అండం ఫలదీకరణం చెంది 2గా విడిపోయి 2 శిశువులు జన్మించుట. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ 1 అండం ఫలదీకరణం చెంది 2గా విడిపోయి 2 శిశువులు జన్మించుట అనేది కరెక్ట్ ఆన్సర్. సమరూప కవలలు అంటే 1 అండం ఫలదీకరణం చెంది 2గా విడిపోయి 2 శిశువులు జన్మించుట. నెక్స్ట్ బిట్టు వికాసానికి సంబంధించని అంశం. ఆప్షన్స్ చూడండి. వికాసం ఒక సమగ్రమైన సంక్లిష్టమైన ప్రక్రియ, వ్యక్తులలో జరిగే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది, వికాసం వల్ల కలిగే మార్పులను ఖచ్చితంగా కొలవగలం, వికాసం జీవితాంతం కొనసాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వికాసం వల్ల కలిగే మార్పులను ఖచ్చితంగా కొలవగలం. ఇది వికాసానికి సంబంధించని అంశం అన్నమాట. ఎందుకంటే మనం పెరుగుదలను మాత్రమే ఖచ్చితంగా కొలవగలుగుతాం, వికాసాన్ని కొలవలేము. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు పెరుగుదలకు సంబంధించని అంశం. ఆప్షన్స్ చూడండి. పెరుగుదల వ్యక్తులలో జీవితాంతం కొనసాగుతుంది, వ్యక్తులలో జరిగే పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది, పెరుగుదల వల్ల వచ్చే మార్పులను సులభంగా కొలవవచ్చు, పెరుగుదల వికాసంలో ఒక భాగం. కరెక్ట్ ఆన్సర్ పెరుగుదల వ్యక్తులలో జీవితాంతం కొనసాగుతుంది. అంటే పెరుగుదల ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి? పెరుగుదల వ్యక్తులలో జీవితాంతం కొనసాగుతుంది అని ఇచ్చాడుగా. కాబట్టి పెరుగుదలకు సంబంధించని అంశము అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్టు వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు. ఆప్షన్స్ అండర్సన్, క్రైగ్, గాల్టన్, వాట్సన్.
కరెక్ట్ ఆన్సర్ అండర్సన్. నెక్స్ట్ బిట్టు, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్స్ పరిపక్వత, అనువంశికత, పరిసరాలు, అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ పరిసరాలు. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేది పరిసరాలు. నెక్స్ట్ బిట్టు, 3 నెలలు నిండిన శిశువు మెడను నిలపలేకపోతున్నాడు. ఆ శిశువులో జరగని ప్రక్రియ. ఆప్షన్స్ పరిపక్వత, పెరుగుదల, వికాసం, సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ పరిపక్వత. నెక్స్ట్ బిట్టు, ఈ క్రింది వాటిలో ఎలిజబెత్ హెర్లాక్ మానవ వికాస దశలను తెలియజేసే పదం ఏది? ఆప్షన్స్ వికాసం, పరిపక్వత, పెరుగుదల, అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ పెరుగుదల. నెక్స్ట్ బిట్టు, సీను అనే శిశువు పుట్టినప్పుడు 19 అంగుళాలు ఉంటే శైశవ దశ పూర్తి అయ్యే నాటికి 30 అంగుళాలు పొడవు ఉన్నాడు. ఇందులో జరిగిన మార్పు. ఆప్షన్స్ పరిపక్వత, పెరుగుదల, వికాసం, పరిణతి. కరెక్ట్ ఆన్సర్ పెరుగుదల. ఎందుకంటే దీన్ని కొలవగలుగుతున్నాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ పెరుగుదల. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది. ఆప్షన్స్ ఇది పరిమాణాత్మకమైనది, ఇది వికాసంలో ఒక భాగం, ఇది జీవితాంతం కొనసాగదు, ఇది సమగ్రమైనది. కరెక్ట్ ఆన్సర్ ఇది సమగ్రమైనది. ఎందుకంటే పై 3 ఆప్షన్స్ పెరుగుదల లక్షణాలు. వీటిలో పెరుగుదల లక్షణం కానిది అని అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది సమగ్రమైనది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు, క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల. వికాసం అనగా పరిపక్వత, అభ్యసనం, సామర్థ్యాల విశ్లేషణ. విద్యను మనోవైజ్ఞానికంగా మార్చాలి అని పెస్టాలజీ చెప్పాడు. 1, 2, 3. కరెక్ట్ ఆన్సర్ 1, 2, 3. పై 3 ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ బిట్టు, హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత. ఆప్షన్స్ ఫ్రాన్సిస్ గాల్టన్, రాబర్ట్ హెచ్ గోడార్డ్, కెల్లాగ్, WB వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ బిట్టు, ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య. ఆప్షన్స్ 20 జతలు, 22 జతలు, 23 జతలు, 16 జతలు. కరెక్ట్ ఆన్సర్ 23 జతలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి వాటి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.